సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మనకి మొత్తం 4 విడతలుగా 26,000 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది కదా. మనకి తొలి విడత నోటిఫికేషన్ కింద 6,500 పోస్టులకు సంబంధించి జనవరిలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇంకా మనకి అగ్నిమాపక శాఖలో కూడా వేరే వేరే ఖాళీలు అయితే ఉన్నాయి. 6,500 పోస్టులు కాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనం ప్రిలిమ్స్ ఎన్ని మార్కులకు పరీక్ష ఉంటుంది, మీరు కళ్ళు మూసుకొని బబ్లింగ్ చేసినా సింపుల్గా ప్రిలిమ్స్ అనేది ఏ విధంగా క్వాలిఫై అవ్వచ్చు, దీనికి సంబంధించి ట్రిక్స్ ఏమిటి, దీంతో పాటుగా అసలు మనకి ఏమేం ఈవెంట్స్ అనేవి ఉంటాయి, ఈవెంట్స్కి సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దీంతో పాటుగా అసలు మనకి మెయిన్స్ పరీక్ష అనేది ఎలా క్వాలిఫై అవ్వాలి, దీని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి, కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి, అర్హత మార్కులకు సంబంధించి వీటన్నింటి గురించి కూడా 1 by 1 క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఏం బుక్స్ చదవాలనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మొత్తం మనకి ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, ప్రిలిమ్స్ ఉంటుంది కదా. ప్రిలిమ్స్లో మనకి పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. ఓకే, మనకి పేపర్ 1 అనేది 100 మార్కులకు జరుగుతుంది, 3 గంటల సమయం ఇస్తారు. పేపర్ 2 అనేది 100 మార్కులకు జరుగుతుంది, 3 గంటల సమయం అయితే ఇస్తారు. ముందు మనం క్లియర్గా ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత మెయిన్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రిలిమ్స్లో మనకి ముఖ్యంగా అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 ప్రశ్నలు 50 మార్కులు అనేవి మనకి రావడం జరుగుతాయి. 100 ప్రశ్నలు అనేవి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మనకి రావడం జరుగుతున్నాయి. 100 ప్రశ్నలకి 3 గంటల సమయం అయితే ఇస్తారు. ప్రిలిమ్స్లో మనకి పేపర్ 2 ఉంటుంది కదా, జనరల్ స్టడీస్ అంటే ఏం లేదు, మనకి చరిత్ర కానివ్వండి, పౌరశాస్త్రం కానివ్వండి, అర్థశాస్త్రం కానివ్వండి, దీంతోపాటు భౌగోళిక శాస్త్రం కానివ్వండి, ఇంకా మనం ఇంటర్మీడియట్ లెవెల్లో జియోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ ఈ విధంగా పిలుస్తాం. ఇంకా ఎన్ఎస్ న్యాచురల్ సైన్స్, దీంతో పాటుగా పిఎస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి కానివ్వండి, రసాయనిక శాస్త్రానికి సంబంధించి, భౌతిక శాస్త్రానికి సంబంధించి ఇవన్నీ మనకి ఆల్రెడీ 8th క్లాస్లోను, 9th క్లాస్లోను, 10th క్లాస్లోను ఆల్రెడీ ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో టెక్స్ట్ బుక్లు ఉన్నాయో, మెయిన్గా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సోషల్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి అన్ని టెక్స్ట్ బుక్లు కూడా చదువుకున్నట్లయితే మీరు ఈజీగా ఈ 100 ప్రశ్నల్ని అటెంప్ట్ చేయగలుగుతారు. దీనిలో మనకి కరెంట్ అఫైర్స్ కూడా భాగంగా ఉంటుంది. ఇంటర్మీడియట్లో సిఈసి చదివిన వాళ్ళకి సంబంధించి ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఉంటుంది కదా, ఆ సెకండ్ ఇయర్ వరకు చదివినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ జనరల్ స్టడీస్ అనేది కంప్లీట్గా కవర్ చేయగలుగుతారు. ఇంటర్మీడియట్ లెవెల్ చదివినట్లయితే మీరు ఎటువంటి ప్రశ్నను కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఈ విధంగా మనకి జనరల్ స్టడీస్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులు ఈ విధంగా సెకండ్ పేపర్ అనేది జరుగుతుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీస్ విషయంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లెవెల్ వరకు మీరు సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి టెక్స్ట్ బుక్లు అనేవి చదివినట్లయితే జనరల్ స్టడీస్ నుంచి ఒక్క ప్రశ్న కూడా మీరు మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి పబ్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ అయితే తీసుకుని చదువుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్కి సంబంధించి చాలా పబ్లికేషన్ల నుంచి ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో బుక్స్ అయితే రిలీజ్ చేస్తారు కదా. రిలీజ్ చేసిన తర్వాత ఏదో ఒక మంచి 2 పబ్లికేషన్ బుక్లు అయితే తీసుకుని మీరు రివిజన్ టైంలో ఆ బిట్స్ని ఆన్సర్ చేసినట్లయితే మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఇంకా అర్హత మార్కుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పేపర్ 1 100 మార్కులకు జరుగుతుంది, పేపర్ 2 100 మార్కులకు జరుగుతుంది కదా. పేపర్ 1లో ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 100కి 40 మార్కులు రావాలి ఖచ్చితంగా. బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేపర్ 1లో 100కి 35 మార్కులు రావాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ 100కి ఖచ్చితంగా 30 మార్కులు రావాలి. ఓకే, మరి క్వాలిఫై మార్క్స్ అనేవి చాలా ఈజీగానే రప్పించవచ్చు. మనకి నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి ట్రిక్స్ పాటించాలనే దాని గురించి వెయిట్ చేయండి. ఇంకా పేపర్ 2కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు 100 మార్కుల్లో ఓసీ వాళ్ళకి సంబంధించి 100కి 40 మార్కులు రావాలి. బీసీ వాళ్ళకి సంబంధించి 100కి 35 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 100కి 30 మార్కులు రావాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కులు లేకపోవడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవాలి. నెగిటివ్ మార్కులు ఉంటే ఏ విధంగా చేయాలి, నెగిటివ్ మార్కులు లేకపోతే ఏ విధంగా చేయాలనే దాని గురించి క్లియర్గా చూద్దాం. మీరు ప్రిలిమ్స్లో పేపర్ 1 నుంచి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అర్థమెటిక్ సంబంధించి మొత్తం 100 ప్రశ్నలకి కనీసం ఒక 20 ప్రశ్నలు అనేవి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగినట్లయితే, లేదా 10 ప్రశ్నలు మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగినట్లయితే మిగిలిన 90 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దాని గురించి చూద్దాం. ఇక్కడ మీకు వచ్చిన 20 ప్రశ్నల్లో ఎక్కువగా సి అనే ఆప్షన్ కానీ డి అనే ఆప్షన్ కానీ ఎక్కువ సార్లు వచ్చిందనుకుంటే
ఓకే, మీరు అటెంప్ట్ చేసిన 20 ప్రశ్నలు లేదా 10 ప్రశ్నల్లో ఎక్కువగా సి లేదా డి ఏదో ఒకటి ఎక్కువగా పునరావృతం అయిందనుకుంటే ఇంకా మనకి మిగిలిన 90 ప్రశ్నలు లేదా 80 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు రిపీట్ కానీ ఏ కానీ బి కానీ ఏదో ఒకటి మాత్రమే పెట్టుకుంటా వెళ్ళినట్లయితే మీరు అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ 1 అనేది ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఈ ట్రిక్ అనేది ఎక్కడ పనిచేస్తున్నాయంటే నెగిటివ్ మార్కులు లేనప్పుడు. ప్రస్తుతం మనకి ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటే ఇటువంటి పప్పులు ఉడకమని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చూడాలి, జనరల్ స్టడీస్ నుంచి మనకి 100 ప్రశ్నలు 100 మార్కులు వస్తాయి కదా. ఎవరైనా సరే ఈజీగా చదివిన వాళ్ళు 25 ప్రశ్నలు అనేవి డ్యామ్ షూర్గా అటెంప్ట్ చేయగలుగుతారు. మిగిలిన 75 ప్రశ్నలు మీకు తెలియలేనట్లయితే అట్టి సందర్భంలో మీకు వచ్చిన 20 లేదా 25 ప్రశ్నల్లో ఏ ఆప్షన్ కానీ బి ఆప్షన్ కానీ ఎక్కువగా రిపీట్ అయిందని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే మిగిలిన 75 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో సి కానీ డి కానీ ఏదో ఒక ఆప్షన్ మీరు పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు 40 మార్కులకు పైబడి ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఇక్కడ మీరు ప్రిలిమ్స్ గుర్తుపెట్టుకోవాలి, కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. 100కి 99 మార్కులు వచ్చిన వాళ్ళు ఈవెంట్స్కి వెళ్తారు. 100కి 40 మార్కులతో పాస్ అయిన ఓసీ వాళ్ళు కూడా ఈవెంట్స్కి వెళ్తారు. ప్రిలిమ్స్లో పేపర్ 1 పేపర్ 2 రెండింటిలో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. ఓసీ వాళ్ళకి 100కి 40, బీసీ వాళ్ళకి 100కి 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 100కి 30 పేపర్ 1లోని రావాలి, పేపర్ 2లోని రావాలి. పేపర్ 1లో ఎక్కువ వచ్చినా పేపర్ 2లో తక్కువ వచ్చినా ఏదేమైనా మీరు డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫై మార్క్స్ అనేవి పేపర్ 1 పేపర్ 2లో కూడా రావాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫైయర్ వాళ్ళకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ కంటే ముందుగా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి, ఎలా జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనకి రన్నింగ్ వచ్చేసరికి 600 మీటర్స్ రన్నింగ్ ఒక ఈవెంట్ కింద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 100 మీటర్స్ రన్నింగ్ రెండో ఈవెంట్గా ఉంటుంది. మూడో ఈవెంట్ వచ్చేసరికి లాంగ్ జంప్ కింద ఉండడం జరుగుతుంది. మనకి ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్, 600 మీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉందో ఇది అందరూ కూడా క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అవ్వకపోతే మీరు మెయిన్స్కి అనర్హులు అన్నమాట. ఇక్కడ 600 మీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉందో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి 8 నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఈ 1600 మీటర్ల రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఈజీగా కొట్టగలుగుతారు, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఈ 600 మీటర్స్ రన్నింగ్ అనేది 9.5 నిమిషాలు అయితే ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్తో అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఇది వర్తిస్తుంది. ఇంకెవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి రన్నింగ్ అనేది 600 మీటర్స్ రన్నింగ్ అనేది 10.5 నిమిషాల్లో కట్టవలసి ఉంటుంది. ఓకే, మనకి మెయిన్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అవ్వకపోతే ఇంకా మెయిన్స్కి అనర్హులు అవుతారు. ఇచ్చిన టైం ప్రకారం ఈవెంట్ అనేది మీరు కంప్లీట్ చేయగలిగినట్లయితే మీకు నెక్స్ట్ ఈవెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 100 మీటర్స్ రన్నింగ్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి 15 సెకండ్ల టైం అయితే ఇస్తారు. 15 సెకండ్ల టైంలో ఈ 100 మీటర్స్ రన్నింగ్ అనేది కొట్టవలసి ఉంటుంది. ఈజీగా కొట్టగలుగుతారు, కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్లకు సంబంధించి 16.5 సెకండ్లలో కొట్టవలసి ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో 100 మీటర్స్ రన్నింగ్ అనేది 18 సెకండ్లలో గోల్స్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి 100 మీటర్స్ రన్నింగ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఈవెంట్ 3 లాంగ్ జంప్ విషయానికి వచ్చినట్లయితే లాంగ్ జంప్ ఉంటుంది. ఈ లాంగ్ జంప్ విషయంలో ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి 3.80 మీటర్స్ అయితే జంప్ చేయవలసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్లు ఉన్నారో ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్లు వచ్చేసరికి 3.65 మీటర్స్ అయితే జంప్ చేయవలసి ఉంటుంది ఫౌల్ అవ్వకుండా. ఓకే, ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి లాంగ్ జంప్ వచ్చేసరికి 2.75 మీటర్స్ అయితే ఉంటుంది. 2.75 మీటర్స్ ఫౌల్ కాకుండా జంప్ చేయాలి. ఓకే, ఈవెంట్ 3లో మనకి లాంగ్ జంప్ కింద జనరల్ వాళ్ళకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించి ఉమెన్స్ క్యాండిడేట్లకు సంబంధించి మీటర్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఫైనల్గా మొత్తం 3 ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. రన్నింగ్ 600 మీటర్స్ అందరూ తప్పనిసరిగా కొట్టాలి, లేకపోతే మెయిన్స్కి అనర్హులు అవుతారు. ఇంకా ఎవరైతే 100 మీటర్స్ రన్నింగ్ కానివ్వండి, లాంగ్ జంప్లో కానివ్వండి ఒకటి మాత్రమే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగినట్లయితే అప్పుడు మీకు కొన్ని పోస్టులకు మాత్రమే రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 3 ఈవెంట్లు కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు అన్ని పోస్టులకు కూడా అర్హులవుతారు. ఫ్రెండ్స్, ఈవెంట్స్ అనేవి మీకు చిన్నపిల్లల ఈవెంట్స్ లాంటివి. మీ సామర్థ్యం ఏంటో మీకు తెలుసు.
మీరు ఆఫ్టర్ ఆల్గా అవలేలుగా ఈవెంట్స్ అనేవి కంప్లీట్ చేయగలుగుతారు. ఇంకా ఎవరైతే ఈవెంట్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ విషయంలో ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామ్స్. ఈ మెయిన్ ఎగ్జామ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి 3 గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, పేపర్ 2 వచ్చేసరికి తెలుగు, పేపర్ 3 వచ్చేసరికి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, పేపర్ 4 వచ్చేసరికి జనరల్ స్టడీస్. ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఈ పేపర్ 1 ఇంగ్లీష్ కానివ్వండి, పేపర్ 2 తెలుగు కానివ్వండి, జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ మాత్రమే. ఓకే, క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఇంగ్లీష్ టెస్ట్ కానివ్వండి, తెలుగు టెస్ట్ కానివ్వండి జరుగుతుంది. ఇంగ్లీష్ పేపర్ అని చెప్పేసి మీరు పెద్దగా వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. లెటర్ రైటింగ్ కానివ్వండి, మీ రాత నైపుణ్యం చెక్ చేసే విధంగా మంచి దస్తూరి ఎవరికైతే ఉందో, దస్తూరి అంటే రాత నైపుణ్యం ఎవరికైతే ఉందో వాళ్ళు మంచి స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి లెటర్ రైటింగ్ కానివ్వండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు కదా. ఈ విధంగా మనకి చాలా సింపుల్గానే ఉంటుంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్లను మీరు ప్రామాణికంగా తీసుకుని గ్రామర్ కానివ్వండి ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మంచి స్కోర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓసీ వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క పేపర్లో 100కి 40 మార్కులు రావాలి. ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి 100కి 35 మార్కులు రావాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి 100కి 30 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లోనూ రావాలి, తెలుగులో కూడా రావాలి. ఇక్కడ ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి చాలా ఈజీగానే ఉంటుంది. లెటర్ రైటింగ్ కానివ్వండి, పారాగ్రాఫ్లు ఇచ్చి ప్రశ్నలు ఇవ్వడం కానివ్వండి, ఈ విధంగా గ్రామర్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అయితే వస్తాయి. మనకి చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి మెయిన్స్లో పేపర్ 3 వచ్చేసరికి అర్థమెటిక్ రీజనింగ్. ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా పేపర్ 4 జనరల్ స్టడీస్. ప్రతి పేపర్ కూడా 3 గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిన్స్లో కొన్ని సందర్భాల్లో పేపర్ 3 అనేది 200 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్ కూడా 200 మార్కులకు ఉంటుంది. పేపర్ 3 మనకి అర్థమెటిక్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులు, రీజనింగ్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులు, ఈ విధంగా మొత్తం 200 మార్కులకి జరుగుతుంది. జనరల్ స్టడీస్ కూడా మనకి 200 ప్రశ్నలకి 200 మార్కులకి పరీక్ష అయితే జరుగుతుంది. ఇక్కడ జనరల్ స్టడీస్లో సోషల్ విభాగానికి సంబంధించి అంటే భౌతిక శాస్త్రం కానివ్వండి, నెక్స్ట్ మనకి చరిత్ర కానివ్వండి, పౌరశాస్త్రం, అర్థశాస్త్రానికి సంబంధించి ఓవరాల్గా సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి మనకి 100 ప్రశ్నలు 100 మార్కులు. ఇక సైన్స్ విభాగానికి సంబంధించి న్యాచురల్ సైన్స్ ఎన్ఎస్కి సంబంధించి, పిఎస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి, రసాయనిక శాస్త్రానికి సంబంధించి, మళ్ళీ మనకి బయాలజికల్కి సంబంధించి, ఈ విధంగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా తీసుకుని చదువుకున్నట్లయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్లో మీరు అత్యధిక స్కోర్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు జాబ్ వచ్చేలా డిసైడ్ చేసేది ఈ 2 పేపర్లే. మెయిన్స్లో ఉండే పేపర్ 3, మెయిన్స్ ఎగ్జామ్లో ఉండే పేపర్ 4. ఇక్కడ వచ్చిన మెరిట్ ఆధారంగానే జాబ్ అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిలో అత్యధిక స్కోర్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ అనేది ఈ విధంగా 4 పేపర్లలో జరుగుతుంది. ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసారో వాళ్ళకి ఏం అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళకి పాయింట్ టు పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా బుక్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా చేసుకోండి. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతుల్లో ఉండే సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, చాలా వరకు జనరల్ స్టడీస్ అంతా కూడా కవర్ చేస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకుంటే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో ఏదో ఒక మంచి మ్యాగజైన్ అయితే ఫాలో అవ్వండి, మంత్లీ మ్యాగజైన్. అర్థమెటిక్ రీజనింగ్ విషయంలో ఆర్ఎస్ అగర్వాల్ అనే పుస్తకం ఉంటుంది, లేటెస్ట్ వెర్షన్ అయితే ఫాలో అవ్వండి. ఓవరాల్గా బుక్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే టెలిగ్రామ్ యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన గ్రూప్ అయితే రావడం జరుగుతుంది, అందులో జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు డైరెక్ట్గా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడ అన్ని లింకులు కూడా ప్రొవైడ్ చేశాను. తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరికైతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మెసేజ్ అయితే చేయవచ్చు. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.